ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. మెడికవర్లో అరుదైన శస్త్రచికిత్స. ఇది వరంగల్లో మొదటిసారిది. 56 సంవత్సరాల వ్యక్తికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స అన్యూరిజం క్లిప్పింగ్ అండ్ ఎక్సిషన్ చేసి మెడికవర్ హాస్పిటల్ వైద్యులు రోగి ప్రాణాలను కాపాడగలిగారు. ఇలాంటి శస్త్రచికిత్స వరంగల్ నగరంలో మొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్లో జరిగినట్లు వైద్య బృందం తెలిపారు. బుధవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరో సర్జన్ డాక్టర్ టి సంజయ్ మాట్లాడుతూ, ఈ అన్యూరిజం క్లిప్పింగ్ అండ్ ఎక్సిషన్ అనే శస్త్రచికిత్స అతి సున్నితమైన చికిత్స అని ఆయన వివరించారు. అన్యూరిజం క్లిప్పింగే కాకుండా మొదటిసారిగా వరంగల్లో అన్యూరిజం ఎక్సిషన్ చేసి రోగి ప్రాణాలు కాపాడగలిగామన్నారు. బ్రెయిన్ అన్యూరిజం ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని, ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, చూపు మసకబారడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు కలుగుతాయని, వీటిని నిర్లక్ష్యం చేయకూడదని, ఏ లక్షణమైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ క్లస్టర్ హెడ్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన డాక్టర్స్ వల్లనే ఇటువంటివి సాధ్యమవుతున్నాయని ఆయన తెలిపారు. మహిళ మెదడులో రక్తనాళం నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లి రక్తస్రావం జరగడం అయింది మెదడులో. దాంతో ఆమె ఒక న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది. ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు రెఫరల్ నేను చూసి ఈ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ అన్యూరిజం అనేది కన్ఫర్మ్ అయింది. ఈ అన్యూరిజం అనేది ఒక రక్తనాళానికి బుడిపలాగా వస్తుంది. డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ రక్తనాళాల వెజల్ వాల్ బలహీనపడడం, ఆ తర్వాత ఇట్లా బుడిపలాగా బెలూన్ లాగా డెవలప్ అవ్వడం, అది చిట్లడం జరుగుతుంది. బీపీతో కూడా కావచ్చు. కొందరిలో కారణం లేకుండా కూడా రావచ్చు. ఎక్కువ ఇవి అన్యూరిజమ్స్ స్త్రీలలో ఎక్కువ వస్తాయి మగవారి కన్నా, మగవారిలో కూడా వస్తాయి. సో ఇది ఒకసారి చిట్లిన తర్వాత మళ్ళీ చిట్లితే మాత్రం చాలా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ లోపలే ఆపరేషన్ చేసి శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని మళ్ళీ చిట్లే అవకాశం లేకుండా చేయడం జరుగుతుంది. అనేది మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జస్ట్ క్లిప్ వేయడం కాదు, ఆ ఎన్యూరిజంని కట్ చేసి తీసివేయడం కూడా జరిగింది. సో ఎన్యూరిజంని కట్ చేసి తీసివేయడం అనేది ఇంకా మేజర్ ఆపరేషన్. ఎందుకంటే కొంచెం భాగం అది నిండుతున్నా కూడా రక్తస్రావం జరుగుతుంది కట్ చేసినప్పుడు. కానీ ఇది పూర్తిగా తీసేయడం వల్ల ఇక అది అక్కడితో ఫ్యూచర్ కాదు. శస్త్రచికిత్స జరిగిన టైంలో 2 ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అప్పుడు అది చిట్లడము, రక్తస్రావం జరగడము. ఎందుకంటే రక్తస్రావం జరిగితే ఆపరేషన్ టేబుల్ మీదే పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. రెండోది వాసోస్పాజం, అంటే ఈ రక్తనాళాల మీద శస్త్రచికిత్స చేసినప్పుడు అవి కుంచుకుపోయి రక్తం పారకుండా అయిపోయి మెదడుకి రక్త సరఫరా తగ్గిపోయి స్ట్రోక్ లాగా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రమాదాలు ఉంటాయి. ఈ 2 ప్రమాదాలు కూడా లేకుండా ఈమె పూర్తిగా కోలుకున్నారు.
ఈ రక్తనాళము చిట్లి రక్తం కారినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఎంత తలనొప్పి అంటే పేషెంట్ ఇంతకుముందు ఎప్పుడు అంత తలనొప్పి. నేను చేసిన ఆపరేషన్లు అందరు బాగా అయ్యారు, కానీ టెక్స్ట్ బుక్ ప్రకారము మనకి డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద సబర్క్నాయిడ్ హ్యామరేజ్. సో సబర్క్నాయిడ్ హ్యామరేజ్కి WFNS గ్రేడింగ్ అనేది ఉంటుంది. ఈమె గ్రేడ్ 2లో వచ్చారు. గ్రేడ్ 1 ఈజ్ నార్మల్ అనమాట. గ్రేడ్ 4 ఈజ్ వర్స్ట్ అనమాట. సో ఈమె గ్రేడ్ 2లో వచ్చారు. సో ఈ గ్రేడింగ్ పెరిగే కొద్దీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రకారము గ్రేడ్ 2లో ఉన్న వాళ్ళు చనిపోయే ప్రమాదము 35% ఉంటుంది. గ్రేడ్ 3లో ఉన్న వాళ్ళు చనిపోయే ప్రమాదం 60% వరకు ఉంటుంది. గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళు చనిపోయే ప్రమాదం 90% వరకు ఉంటుంది. నమస్కారం. గత నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన వరంగల్ పట్టణానికి వచ్చి మెడికవర్ హాస్పిటల్స్ని ఓపెన్ చేసినారు. ఆ సందర్భంగా సార్ ఒక మాట చెప్పారు, మెడికవర్ హాస్పిటల్స్ వల్ల వరంగల్ పట్టణానికి మేలు జరిగింది అనే మాట నేను వినాలి అని చెప్పారు. ఐఎమ్ వెరీ షూర్ ఇలాంటి ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తున్నాము, పేషెంట్ వాళ్ళ ప్రాణాలు కాపాడగలుగుతున్నామని తెలుసుకుంటే సార్ చాలా సంతోషిస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా ఈ వార్త ఏదైతే ఉందో సార్కి తప్పకుండా చేరేలాగా కృషి చేస్తాము. అండ్ సో దట్ సార్ విల్ బీ హ్యాపీ అండ్ వీ విల్ బీ హ్యాపీ. దట్ ఈస్ పాయింట్ 1. అండ్ డాక్టర్ టి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసి పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి ఇప్పుడు మన మధ్య వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదైన సర్జరీస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి సార్ లాంటి స్కిల్డ్ సీనియర్ సర్జన్స్ ఉండడము, రెండోది అన్ని రకాల టెక్నాలజీ అవైలబుల్ ఉన్న ఒక హాస్పిటల్ అందుబాటులో ఉండడం. ఇప్పుడు మనకి ఈవిడిగా ఇమీడియట్గా సిటీ యాంజియోగ్రాము, తర్వాత MRI స్కాన్స్ ఇలాంటివి చేయాల్సి వచ్చింది. ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండడం వల్ల విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, న్యూరో సర్జన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ ఇంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉండడం వల్ల చాలా స్పీడ్గా వర్కప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఐ థింక్ విత్ ఇన్ 12 అవర్స్లో డయాగ్నోసిస్ అయిపోయి సర్జరీకి ప్రిపేర్ అయిపోయి ఫ్యామిలీ రెడీ అయిపోయి సర్జరీ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అన్నీ అందుబాటులో ఒకే దగ్గర ఉన్నప్పుడు, టెక్నాలజీ, స్కిల్ సెట్స్ అండ్ మ్యాన్ పవర్. సో వరంగల్ పట్టణంలో మన మెడికవర్ హాస్పిటల్ ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం, ముఖ్యంగా పేషెంట్ సర్వైవ్ అయ్యి నార్మల్ 100% నార్మల్ స్టేజ్కి రావడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్నో రకాల శస్త్రచికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు ఇక్కడ నుంచి దూర ప్రయాణాలు చేసి వేరే పట్టణానికి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకోవాలి లేదా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే అవసరం లేకుండా ఇక్కడే మనం అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వార్త జనాలలోకి వెళ్ళడానికి మీరు ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ నుంచి ఇక్కడ వరంగల్ పట్టణం నుంచి హైదరాబాద్ వెళ్ళాలని, బెంగళూరు వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఎన్నోసార్లు వింటూ ఉంటాం మార్గ మధ్యంలోనే ప్రాణం పోగొట్టుకోవడం జరిగింది, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డెన్ అవర్ టైం దాటిపోయింది కాబట్టి మనం ఇంకేమీ చేయలేని పరిస్థితి ఉందని చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం. మెడికవర్ హాస్పిటల్ వరంగల్లో పెట్టడానికి ముఖ్యమైన కారణం మన ఇక్కడ ఉన్న లోకల్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల పల్లెటూర్లలో కానీ పట్టణంలో కానీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెడికవర్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, వీ కెన్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒకటి మెసేజ్ ఇవ్వడం కోసమే మనం ఇక్కడ స్థాపించాము. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. భాగ్యమ్మ గారికి సర్జరీ అయిపోవడము, ఇంతమంది ఆధ్వర్యంలో సక్సెస్ అవ్వడము, ఆవిడ పూర్తి స్థాయిగా నార్మల్ సిచ్యువేషన్కి రావడం అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ వార్తని దయచేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినాకనే చాలా బాగా అయింది నాకు, కాకపోతే నరాలు చెప్పమ్మా, ఇది దగ్గర పెట్టుకోండి. ఇక్కడికి వచ్చినాకనే కొంచెం బాగా అయింది. నాకు మతి శిక్ష కూడా వస్తుంది, ఇప్పుడు ఇద్దరంక లేదు, ఈ పక్క నరాలు గుంజుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంది? మీ అంతటి మీరు నడవగలుగుతున్నారా? మీ అంతటి మీరు పనులు చేసుకుంటున్నారా? చేసుకుంటాను. నా అంతటి నేను తినగలుగుతానా, తిరగగలుగుతానా.